మరోసారి హెడ్లైన్స్. తెలంగాణలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా. కొత్తపేట సెంటర్ వద్ద కోవిడ్ పై సీఐ రామవల్ల అవగాహన. పెద్దపల్లి జిల్లాలో టీచర్స్ లెక్చరర్స్ ఆందోళన. నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. న్యూజివీడులో అక్రమ కేసులతో పోలీసుల వేధింపులు. పోలీస్ స్టేషన్ ముందే మహిళా సర్పంచ్ ఆందోళన. కర్నూలు జిల్లా ఆలగడ్డలో అక్రమ రేషన్ గుట్టు రట్టు. గోవిందపల్లెలో నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ స్వాధీనం. కర్నూలు జిల్లాలో దొంగలు హల్చల్. 4 పోలీస్ స్టేషన్లు కేసులు నమోదు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను రమేశ్రీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, భద్రాద్రి కొత్తగూడెంలో అభివృద్ధి పనుల కోసం బడ్జెట్ కేటాయింపు సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీల వార్డు కౌన్సిలర్లు అనవసర పనులకు నిధులు ఎక్కువగా కేటాయించారని, తమ వార్డుల్లో తాము చేసిన అభివృద్ధి పనులకు నిధులుగా రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే పాలకవర్గ కౌన్సిలర్లు, ప్రతిపక్ష పార్టీలు, కౌన్సిలర్ల సభ్యులు మధ్య వాదోపదాలు జరిగాయి. ఈ సమావేశానికి ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోనే ప్రతిపక్ష కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండటంతో ఆయన ఈ సమావేశం నుండి వాకౌట్ చేసి బయటకు రావడం జరిగింది. కొద్దిసేపు ఎమ్మెల్యేకు ప్రతిపక్ష కౌన్సిలర్లకు మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ సమావేశానికి కనీసం విలేకరులను సైతం అనుమతించకపోవడం పట్ల ప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బడ్జెట్ కాపీలు ఇవ్వాలి. 15 ముందు రోజులు ఇవ్వాలి. మమ్మల్ని అవమానపరిచారు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి అధికారుల్ని మేము అడగదలుచుకున్నాం. అదేవిధంగా 51 అంశాలతో 7 కోట్లలో ఏ వార్డులో ₹1 పని లేదండి. ఒక రోడ్ లేదు, ఒక డ్రైన్ లేదు, మంత్రి సమస్య లేదు, ప్రజల మౌలిక సౌకర్యాల కల్పనకి ₹1 కేటాయించట్లేదు. కావాల్సిందే అభివృద్ధి, కానీ అంతకంటే ముందు వార్డుల్లో మౌలిక సౌకర్యాలు కల్పన అవసరం ఉంది. వార్డులలో గెలిచిన కౌన్సిలర్లు అందరూ కూడా ఉచ్చ విగ్రహాల ప్రజలతో తిట్లు తింటా ఉన్నామండి. మేమంతా అందరూ తిడతా ఉన్నారని. ఏమైనా రోడ్డు వేపిస్తున్నావు, కాలు వేపిస్తున్నావు, ఈ నీళ్ళేంటి, ఈ పైప్ లైన్ ఎక్స్టెన్షన్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు యాదచ్చగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే నినాదం అధికారుల ఆలస్యంతో కాగితాలకే పరిమితమైంది. అటవీని రక్షించడంతో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వాల్టా చట్టం రూపొందించింది. చెట్లను నరికి వేయాలంటే అటవీ, రెవెన్యూ శాఖ సంబంధిత గ్రామ పంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కానీ ఇది ఎక్కడ అమలు కావడం లేదు. దీంతో అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను, వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి మామిడి చెట్లను నరికివేస్తూ ఇతర ప్రాంతాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఈ హరితహారాన్ని నీరు కారుస్తూ సూర్యాపేట జిల్లా మునగాల మండలంలో స్మగ్లర్లు అక్రమంగా కలపను రవాణా చేస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసిన చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆధునిక యంత్రాలను వినియోగించే గుట్టు చప్పుడు కాకుండా చెట్లను నరికి వేస్తూ వాహనాలను తరలిస్తున్నారు. వన సంపద సంరక్షణ కోసం తీసుకువచ్చిన వాల్టా చట్టం అధికారులు నిర్లక్ష్యంతో నీరు గారుతోంది. పెద్దపల్లి జిల్లాలో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఎల్ఎఫ్, టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్స్ లెక్చరర్స్ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎల్ఎఫ్ రాష్ట్ర సమన్వయ కర్త పోకల నాగయ్య, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆవుల రాజేష్ కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ కళాశాలలు, పాఠశాలలు నిర్వహించని పక్షాన విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలో తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. సంవత్సర కాలం నుండి అధ్యాపకులకు జీతాలు లేక దుర్భర పరిస్థితిలో ఉన్నారని, వారికి నెలకి 10,000 వేతనం ఇచ్చి వారిని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో టీపీటీఎఫ్, టీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్లు వాళ్ళ యొక్క బతుకుల కోసమై పోరాటంలో భాగంగా ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ప్రైవేట్ టీచర్లను, ప్రైవేట్ లెక్చరర్లను విస్మరించడం జరుగుతుంది. కేవలం వాళ్ళకి అధికారంగా ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కానీ, ప్రభుత్వం సంబంధించిన టీచర్లు మాత్రమే కాదు, ప్రతి దాంట్లో కూడా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, లేదా ఈరోజు ఏర్పడినటువంటి ప్రభుత్వం ఏర్పాటులో కూడా ప్రైవేట్ టీచర్లు, ప్రైవేట్ లెక్చరర్ల యొక్క పాత్ర ఎంతో ఉందని చెప్పేసి ప్రభుత్వానికి మేము మరోసారి గుర్తు చేస్తున్నాం.
ప్రభుత్వం ఈ ఏదైతే కరోనా కాలంలో ప్రైవేట్ టీచర్లను ప్రైవేట్ లెక్చరర్లను ఆదుకోకుండా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కరోనా మహమ్మారి వల్ల ఒక 10 సంవత్సరాలు విద్యా వ్యవస్థ గుర్తుపడిపోవడం, దాంట్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు ఉపాధ్యాయులు 10 సంవత్సరాలు ఎన్నుకుపోయి చాలించాలన్నటువంటి జీతాలతోటి వారి యొక్క కుటుంబాలను జిల్లా తెలంగాణ లెక్చర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మేము లెక్చర్స్ అందరం ధర్నా చేయడం జరిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ లెక్చర్స్ యొక్క పరిస్థితి కేజీ టు పీజీ ఉన్న టీచర్స్ పరిస్థితి చూసుకున్నట్టయితే అగమ్య గోచరంగా మారింది. మేము విద్యార్థులకి తీర్చిదిద్దాల్సింది పోయి మమ్మల్ని మేము ఆదుకోవాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. ఇప్పుడు తల్లిదండ్రులను చూసుకున్నట్టయితే అమ్మా నాన్నల తర్వాత గురువు అనే వారు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అలాంటి గురువులు ఈరోజు మేము ఇలా దీనమైన పరిస్థితిలో ఉండి మేము పని లేక డబ్బులు జీతాలు మేనేజ్మెంట్ ఇవ్వలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. పెద్దపల్లి జిల్లాలో బస్టాండ్ చౌరస్తాలో టీపీటీఎఫ్ టీచర్స్ సంఘం, టీఎల్ఎఫ్ తెలంగాణ లెక్చర్స్ ఫోరం సంయుక్త కార్యాచరణతోటి ఈరోజు మేము ఇక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు ఎంతో శ్రమిస్తేనే ఈరోజు మా కేసీఆర్ గారు గద్దెక్కారని మేము అనుకుంటున్నాం. అలాంటి కేసీఆర్ గారు ప్రైవేటు ఉపాధ్యాయ అధ్యాపకులు రోడ్డున పడితే కనీసం స్పందించకపోతే ఎలా? ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 10-12 నెలలు అవుతుంది మేము ఉద్యమాలు చేయబట్టికి మమ్మల్ని ఆదుకోండి అని 40 మంది ఉపాధ్యాయ అధ్యాపకులు చనిపోతే కనీసం ప్రభుత్వం అయి ఉండి ఒక్కరోజు కూడా వాళ్ళని పరామర్శించిన పాపన పోలేదు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల ఎంపీపీ 3వ పార్వతి కొండనాయక అధ్యక్షతన ధాన్యం కొనుగోలుపై మండల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ యాసంగి సీజన్లో మండలంలో దాదాపుగా 10,000 ఎకరాల్లో వరి పండిస్తున్నారని, కావున సుమారు 2 లక్షల క్వింటాల ధాన్యం దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. కాబట్టి కొనుగోలు కేంద్రాల వద్ద కరోనా నిబంధనలు పాటిస్తూ రైతులు ధాన్యాన్ని ఎండబెట్టి తాళు లేకుండా కొనుగోలు చేయాలని తెలిపారు. కేంద్రాల వద్ద కంప్యూటర్ క్యాంటాలను ఉపయోగించి అవినీతి లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీఓ శ్రీనివాస్, ఏవో రాజు, సిఈఓ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. రైతులు ఎలాంటి నష్టపోకుండా రైతులకు మద్దతు ధర ఇచ్చి వాళ్ళని నష్టపోకుండా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో మన కేసీఆర్ గారు మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి రైతుల దగ్గర కాంటాల విషయంలో కానీ ఏ విషయంలో కానీ నష్టపోకుండా మీరు చూడాలి. అదేవిధంగా కంప్యూటర్ కాటానే ఉపయోగించాలి, వేరే వాడకుండా రైతులను ఎలాంటి నష్టపోకుండా చూడాలి. ఇక్కడ అవినీతి అనేది జరగవద్దు, అందులో మన మండలంలో అసలు జరగవద్దు. మన మండలంలో ఏది ఉన్నా కానీ మన అంత గిరిజనులు తండాలి కాబట్టి అవినీతి లేకుండా వాళ్ళని కొద్దిగా కష్టపడి వాళ్ళు పండించారు కాబట్టి ఆ పంటను వాళ్ళ చేతికి అందేటట్టు మనం చేయాలి. అన్ని విధాలుగా మనం కాపాడుకోవాలి. అదేవిధంగా ఎప్పుడు వడ్లనప్పుడు ధాన్యాన్ని మార్కెట్కి తరలించాలి. ఎలాంటి నష్టం లేకుండా వర్షాలకు కానీ గాలికి కానీ ఏది నష్టపోకుండా ఎప్పటికప్పుడు మీరు కూడా సీసీలు కానీ ఏపీలు కానీ ఎప్పుడప్పుడు చూస్తుండాలి. అన్ని విధాలుగా మన అవినీతి ఎంపీడీఓ గారికి, ఏఓ గారికి, ఏపీఎం గారికి, సర్పంచ్లో చేసిన అందరి పెద్దలందరికీ నమస్కారం. రైతులు ఎలాంటి నష్టపోకుండా యూసఫ్గూడ వార్డు కార్యాలయంలో వెంగళరావు నగర్ కార్పొరేటర్ దీదీప్య విజయ్ ముదిరాజ్ జీహెచ్ఎంసీ అధికారులతో చెత్త వాహనాల యాజమానులతో సమస్య తెలుసుకున్నారు. ప్రజల్లో ఎన్నో సమస్యలు వస్తున్నాయని, ప్రజల నుండి సమస్యలు రాకుండా చూసుకోవాలని కార్పొరేటర్ కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రమేష్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ బిందు, భార్గవి, సూపర్వైజర్ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం మాస్కులు తప్పనిసరి చేస్తూ జీవో కూడా జారీ చేసింది. దీనిలో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తపేట జంక్షన్ వద్ద సిఐ నాగమల్ల ఆధ్వర్యంలో వాహనదారులకు కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ఉండాలంటే ప్రజలందరూ మాస్కులు తప్పకుండా ధరించి శానిటైజ్ వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ ట్రాఫిక్ సిబ్బంది, కళాకారులు బృందం పాల్గొన్నారు. అక్రమ కేసులతో పోలీసుల వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీస్ స్టేషన్ ముందే ఓ మహిళ సర్పంచ్ గ్రామస్తులతో కలిసి బైఠాయించారు. నూజివీడ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన సర్పంచ్ సత్యవాణి భర్త కిషోర్తో పాటు గ్రామస్తుల రూరల్ ఎస్ఐ బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. స్థానిక ఎస్ఐ రంజిత్ కుమార్ తమపై అక్రమ కేసులు బనాయించి బలవంతంగా అధికార పార్టీలోకి మారాలంటూ బెదిరిస్తున్నాడంటూ సర్పంచ్ తెలిపారు. పోలీసుల కుట్రను భరించలేక స్టేషన్ ముందు కూర్చొని న్యాయం కోసం పోరాడుతున్నామని వెల్లడించారు.
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్కులు వాడడం తప్పనిసరి. గుంటూరు అర్బన్ పరిధిలో మాస్కు ధరించని వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జి కూడలి, ఎన్టీబీ కూడలిలో స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్నారు. లాడ్జి కూడలిలో తొల్లూరు గ్రాఫిక్ సిఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు. వెంటనే సిఐని ఆగమని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, మీరెందుకు మాస్క్ ధరించాలి అని ప్రశ్నించగా సిఐ హడావుడిగా మర్చిపోయాను సార్ అని చెప్పారు. దీంతో తుళ్లూరు ట్రాఫిక్ సిఐ మల్లికార్జునరావుకు ఎస్పీ అమ్మిరెడ్డి జరిమానా విధించి స్వయంగా మాస్క్ తొడిగారు. కరోనా వైరస్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు. మాస్క్ ధరించని కారణంగా సిఐకి అపరాధ రుసుము విధించాలని అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి 1998 డీఎస్పీ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు యత్నించారు. ఈ నేపథ్యంలో 60 మంది ఉపాధ్యాయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యోగ ప్రాతిపదికను కల్పించాలని డిమాండ్ చేశారు. 22 సంవత్సరాలుగా అన్యాయంకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అదుపులోకి తీసుకున్న ఉపాధ్యాయులను మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. కర్నూలు జిల్లా ఆలగడ్డ తాలూకా సిరివెల్ల మండలంలో అక్రమ రేషన్ బియ్యం కలకలం రేపింది. గోవిందపల్లె సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సూర్యమౌళి తెలిపారు. అక్రమంగా గుట్టుచప్పుడు కాకుండా రేషన్ బియ్యంను తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వీరారెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు తెలిపారు. వరంగల్ జిల్లా అసన్పర్తి మండలంలో శ్రీ ఎర్రగుంటు గట్టు శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు దేవాలయ చైర్మన్ పిట్టల సదానందం ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ నగర మేయర్ గుండా ప్రకాష్ రావు పాల్గొన్నారు. అనంతరం చైర్మన్ పిట్టల సదానందం మాట్లాడుతూ ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. అనంతరం విశ్వకే సేనా సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమాన్ని వరంగల్ నగర్ మేయర్ గుండా ప్రకాష్ రావు ప్రారంభించారు. శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అసమర్థి భీమారం
2 దేవులు హోలీ రోజు 20వ తారీఖు నాడు వెనుకటి నుంచి ఉన్న ఇది దేవస్థానం ఆ ఆచారం ప్రకారం మేము అదే ఆచారం నుంచి నడిపిస్తున్నాం. మేము 20వ తారీఖు నుంచి ఫస్ట్ వరకు ఈ దేవస్థానం నడుస్తుంది. ఫస్ట్ నాడు దేవుడు ఊరేగింపుతో మళ్ళా ఏ గుడికి ఆ గుడికి పోతుంది. దానికి కళ్యాణం 20వ తారీఖు నాడు 11 గంటలకు తరంలో జరుగుతాయి. అప్పటి నుంచి జాతర కంటిన్యూగా ఫస్ట్ దాకా నడుస్తుంది. అప్పుడు మన ఊరేగింపుగా మళ్ళీ ఏ ఊరికి ఆ ఊరికి పోతుంది. దాన్ని తోడుగా రెవెన్యూ డిపార్ట్మెంటు అండ్ పోలీస్ డిపార్ట్మెంటు అండ్ మున్సిపల్ డిపార్ట్మెంటు మాకు సహకరిస్తుంది. దాని తోడు వాటర్ అయినా మిల్లర్ వాటర్ అయినా మేము తీసుకొచ్చి భక్తులకు ముందుండి క్యూ పద్ధతిలో దానికి మేము కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ దానికి మేము ముందు నడుస్తున్నామని మనం చేస్తున్నాం. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ ఎర్రగడ్డ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిన్న ఉదయం 28వ తారీఖు నుండి 1వ తారీఖు వరకు 5 రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించబడతాయి. మొదటి రోజు నిన్న ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అభిషేక కార్యక్రమం నిర్వహించి మధ్యాహ్నం 3 గంటలకు హస్రపతి దేవస్థానం నుంచి స్వామివారు, భీమవరం దేవస్థానం నుంచి అమ్మవారు ఊరేగింపుగా రథాలపై తీసుకొని రావడం జరిగింది. అట్టి రథోత్సవాలు దేవాలయంలో రాత్రి 10 గంటల 30 నిమిషాలు చేరుకున్నవి. 10 గంటల 40 నిమిషాలకు వేదమూర్తి నిర్వహించిన నిర్ణయానికి కళ్యాణోత్సవం నిర్వహించబడినది. ఇట్టి కళ్యాణం 10 గంటల 40 నిమిషాలకు మొదలై 2 గంటల వరకు జరిగింది. భక్తులు దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. ఇట్టి భక్తులందరూ దేవస్థానం కళ్యాణం తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించినారు. వారందరూ దర్శనం చేసుకున్న రాత్రి 4 గంటల వరకు ఇళ్లకు చేరినారు. రెండో రోజు భాగంగా ఉదయం 6 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనలు, అష్టోత్తరం అర్చనలు చేయడం జరుగుతున్నది. కర్నూలు జిల్లాలో దొంగలు హల్చల్ చేశారు. 6 దేవాలయాలలో దొంగతనాల కేసులు నమోదయ్యాయి. దీంతో ఒకటి ఇంటి దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప పోలీసులకు అభినందన తెలిపారు. ఈరోజు వెల్దుర్తి, గణగండ్ల, ఆనర్వి మరియు గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలలో పాల్గొన్న ఆలయాల దొంగతనం చేసిన ఒక గ్యాంగ్ని మరియు ఇంటి దొంగతనం చేసిన ఒక వ్యక్తిని మీ ముందు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ డీటెయిల్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో మార్చి 1వ తేదీ అంటే మధ్యరాత్రి 3 ఆలయాల్లో దొంగతనం జరిగింది. తిక్కరాత స్వామి గుడి ఒకటి, అయ్యప్ప స్వామి గుడి మరియు ఎల్లమ్మ తల్లి గుడి నందు దాదాపు ఒక 2 అవర్స్ కంటిన్యూస్గా 3 ఆలయాలు దొంగతనం చేసిన జరిగింది. దీనికి సంబంధించి వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 62, 63, 64 కింద కేసు నమోదైంది. ఈ 3 దొంగతనంలో కూడా వీళ్ళ సీసీటీవీ క్లియర్గా ఉన్నాయి. ఈ 3 కంపల్సరీ దొంగతనం జరిగినాయో ఇక్కడ సీసీటీవీలో బట్ వీళ్ళు ముఖానికి మక్కి క్యాప్ వేసుకొని లొంగి వేసుకొని వచ్చారు కాబట్టి క్లియర్గా ఆ రోజు కనిపించలేదు. కానీ కేసు దర్యాప్తు భాగంగా మన ఆఫీసర్స్ డిఎస్పీ నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో, సిసిఎస్ కర్నూలు డిఎస్పీ శ్రీనివాసులు, రూరల్ సీఎం మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో స్టేషన్ ఎదురు ఎస్ఐజీ పెద్దయినాడు వీళ్ళందరూ ఒక బృందంగా ఏర్పడి దొరికిన ఆధారాలతో సహా పకడ్బందీగా దర్యాప్తు చేస్తూ ఎరుపుని పగిడ్యాల సుబ్బారాయుడు ఒకటే ఉంటాయి, వయసు 28 సంవత్సరం, ఈయన దూడు గ్రామం, వైఎస్ఆర్ కడప జిల్లా. ఈయనతో పాటు ఈ నేరం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా, కొత్తపేట సర్కిల్ వద్ద కోవిడ్ పై సీఐ రామవల్ల అవగాహన. పెద్దపల్లి జిల్లా
జిల్లాలో టీచర్స్ లెక్చరర్స్ ఆందోళన నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్. న్యూజివీడులో అక్రమ కేసులతో పోలీసుల వేధింపులు, పోలీస్ స్టేషన్ ముందే మహిళా సర్పంచ్ ఆందోళన. కర్నూలు జిల్లా ఆలగడ్డలో అక్రమ రేషన్ గుట్టురట్టు, గోవిందపల్లెలో నిల్వ ఉంచిన 4 టన్నుల రేషన్ స్వాధీనం. కర్నూలు జిల్లాలో దొంగలు హల్చల్, 4 పోలీస్ స్టేషన్లు కేసులు నమోదు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.